తర్వాత మరి మంచి కేసులు ఏం చేసుకోవచ్చు? తర్వాత ఒక కిడ్నాప్, నేను సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు సార్. కానీ మధ్యలో మీరు 2 ఎన్కౌంటర్లు కూడా చేశారు కదా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సార్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అనంతపురం టౌన్లో ఉన్నప్పుడు ఈ లేడీస్ వాకింగ్ వెళ్తూ ఉంటే, ఓన్లీ అనంతపురం డిస్ట్రిక్ట్ కాదు సార్, 4 డిస్ట్రిక్ట్స్ కడప, చిత్తూరు, అనంతపూర్, 4 జిల్లాల్లో దాదాపు 35 to 40 అఫెన్సెస్ చేశారు సార్. కర్ణాటక ఆల్సో, బళ్ళారి. వాళ్ళు ఏమంటే కొట్టడము, వీలైతే చెంపబట్టి గట్టి కొట్టి ఆమె కింద పడేసి డ్రాగ్ చేసి గోల్డ్ తీసుకెళ్తారు, ఇంజరీస్ చేసి. ఆ విధంగా ఆ టౌన్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది అనంతపురం టౌన్లో. ఎందుకంటే చాలా ఇది స్నాచింగ్ అనేది చిన్న అఫెన్స్ అయినా చూడడానికి పబ్లిక్లో భయోత్పాతం క్రియేట్ చేస్తుంది సార్. పోలీస్ పైన డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది, పోలీసులు ఉన్నారా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఎస్ సార్, అంత ఎఫెక్ట్ ఉంటుంది పోలీస్ మీద, ఇమేజ్ డౌన్ అయిపోతుంది. పోలీసులు ఏం చేస్తున్నారు, పడుకున్నారా, నిద్రపోతున్నారా, చిన్న అఫెన్స్ అయినా కానీ. ఎందుకంటే వాకింగ్ ఫ్రీగా వెళ్ళలేము, ఇంటి బయట ముగ్గులు వేసుకుంటా ఉంటే మెడలో చైన్ లాక్కెళ్తారు. ఇవన్నీ జరిగినాయి సార్. ఇప్పుడు వాళ్ళు చాలా హార్డ్ కోడ్ మర్డర్స్ కూడా చేశారు. అటువంటి టీం తిరుగుతున్నప్పుడు మేము కూడా నైట్ టైం అలర్ట్ తిరుగుతున్నాం, వెపన్స్ పెట్టుకుని. ఎందుకంటే మా మీద కూడా అటాక్ చేయొచ్చు. ఆ టైంలో JN2 ఏరియాలో అర్లీ అవర్స్లో మాకు తారసపడ్డారు. వాళ్ళు మా మీద అటాక్ చేయాలని ట్రై చేశారు, మేము ట్రై చేసాం. రైట్ ఆఫ్ ఎవిడెన్స్ కింద 2 ఎన్కౌంటర్ అయ్యారు సార్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చనిపోయారు. అది తర్వాత మొత్తం స్టాప్ అయినాయి సార్. 4 డిస్ట్రిక్ట్స్ అఫెన్సెస్ మొత్తం స్టాప్ అయిపోయినాయి. ఇది కాకుండా మీరు మరొక 2 చేసినట్టున్నారు, ఒక ఫ్యాక్షనిస్ట్ మీద కూడా. ఫ్యాక్షనిస్టు అంటే వర్కౌట్ చేయం, అంటే ఇన్ఫర్మేషన్, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటాయి సార్. ఆఫీసర్స్ ఏదైనా చెప్తే పలానా టార్గెట్ ఇచ్చినప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయనప్పుడు మనం కూడా ఒక పార్ట్గా ఉండొచ్చు దాంట్లో. అంటే మీ రికార్డులో 2 కనిపిస్తున్నాయండి అకౌంట్? 2 సార్, ఒకటి 2 ఉన్నాయి అంతే సార్. అంటే మేబీ సమ్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ధర్మవరం లిమిట్స్లో చేస్తున్నప్పుడు ఆ టీంలో మీరు కూడా ఉన్నారు? ఎస్, అంటే ఇన్ఫర్మేషన్ కలెక్షన్. ఒక ఏదైనా వాడి యొక్క మూమెంట్స్ గురించి ఏమైనా వేరైనా అటాక్ చేయాలన్న మూమెంట్స్ ఉన్నాయా పోలీస్ పైన, వాడి యొక్క యాటిట్యూడ్ ఏంటి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాంట్లో డెఫినెట్గా ఏదైనా ఆఫీసర్స్ చెప్పినప్పుడు ఐ హ్యావ్ టు ఒబే మై ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు పనిచేసిన ఆఫీసర్లో అంజనా సిన్హా మేడంతో పాటు సుమేష్ షరాఫ్, స్టీఫెన్ రవీంద్ర, అనిల్ కుమార్ గారు వీళ్ళందరూ పనిచేసినప్పుడు, సంజయ్ కుమార్ జైన్ గారు, అనిల్ కుమార్ సార్, అనిల్ కుమార్ గారు పనిచేసిన, షానవాజ్ కాసిం సార్, షానవాజ్ కాసిం సార్, కాసిం గారు, వీళ్ళందరూ పనిచేసిన టైంలో ఒక్కొక్క ఆఫీసర్ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది? అంటే కొంతమంది ఆఫీసర్లు, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఆఫీసర్లు కౌన్సిలింగ్ చేసి పంపంటారా, మరి కొంతమంది ఆఫీసర్లు ఎన్కౌంటర్ చేయమంటారా? అసలు వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది? మెయిన్ సార్, అనంతపురం డిస్ట్రిక్ట్ దాదాపు నాకు తెలిసినంతకు మంచి ఆఫీసర్లు వచ్చారు సార్, ఎస్పీలు. అంటే ఫ్యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్షన్ డిస్ట్రిక్ట్ కాబట్టి అంత ఎఫెక్టివ్ ఆఫీసర్సే. వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఫ్యాక్షన్ సార్. ఏ ఆఫీసర్ వచ్చినా కానీ ఫ్యాక్షన్ లీడర్ని కౌన్సిలింగ్ చేయడం, ఫర్దర్గా చెట్లు కొట్టకుండా ఆపడం, ఇవన్నీ వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్, ఇవన్నీ ఇలిసిట్ ఫైర్ ఆర్మ్స్ మనం సీజ్ చేయడం, ఇవన్నీ కూడా ఉంది. దాదాపు అందరి టార్గెట్ అదే సార్, ఫ్యాక్షన్ ఫస్ట్. తర్వాత హైడ్ కిల్లర్స్ ఎక్కువ ఉన్నారు, 50 రూపీస్కి మర్డర్ చేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి హైడ్ అసాసిన్ గ్యాంగ్ ఫైల్ క్రియేట్ చేసి వాళ్ళ మూమెంట్స్ మీద వాచ్ చేయడం, వాళ్ళను ఎంతవరకు మనం జిల్లా బహిష్కరణ వరకు చేయడం, ఏ స్టెప్స్ చేస్తే వాళ్ళు కంట్రోల్ అవుతారు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అంజనా సిన్హా మేడం ఉన్నప్పుడు బాగా కంట్రోల్ చేయడం జరిగింది. స్టీఫెన్ రవీంద్ర సార్ కంట్రోల్ ఉన్నప్పుడు చేయడం జరిగింది. సంజయ్ కుమార్ జైన్ సార్ ఉన్నప్పుడు ప్రాపర్టీ కేసు బాగా కంట్రోల్ చేయడం జరిగింది సార్. షానవాజ్ కాసిం సార్ ఉన్నప్పుడు బాగా హెవీ ప్రాపర్టీ రికవర్ చేసాం, గ్యాంగ్స్ ఐడెంటిఫై చేసి మంచి వర్క్ జరిగింది సార్. ఈవెన్ చార్సినా మేడం డిఎస్ గారు ఉన్నప్పుడు కూడా బాగా మంచి వర్క్ జరిగింది. కానీ ఎక్కువ మీరు అన్నట్లు ప్రతి ఆఫీసర్ అనంతపురం జిల్లాలో చార్జ్ తీసుకోగానే వాళ్ళకు ఫ్యాక్షనిస్ట్ మీద లేదా మీరు అన్నట్లు హైర్ కిల్లర్స్ మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఈ రెండింటి మీద ఉండడం వల్ల మిగతా మీరు అన్నట్టు ప్రాపర్టీ అఫెన్స్ కానీ, SBI అఫెండర్స్, ఫేక్ కరెన్సీ, ఇవన్నీ కూడా విపరీతంగా జరిగాయి. దీన్ని మీరు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు? అంటే ఫేక్ కరెన్సీ కూడా అనంతపూర్లో ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే కర్ణాటక బార్డర్ కాబట్టి ఈ కర్ణాటకలో ఎక్కువ ఫేక్ కరెన్సీ సర్క్యులేషన్. ఈ హిందూపూర్, ఈ బాగేపల్లి, తర్వాత పెనుగొండ మొత్తం సార్. ఉమేష్ రాఫ్ ఎస్పీ గారు ఉన్నప్పుడు 50 రూపీస్, 100 రూపీస్ బాగా సర్క్యులేషన్ ఉండేది. అప్పుడు ఒకసారి ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. ఫ్యాక్షన్ ఇవన్నీ నడుస్తున్నాయి. ఆ స్పెషల్ టీం నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ సార్. వెంకటరెడ్డి గారు, తర్వాత ఇంకొక CI, SI. దాంట్లో 3 months కష్టపడ్డాం సార్. 3 months కష్టపడి మహారాష్ట్ర, బెంగళూరు, ధర్మపురి, తమిళనాడు మొత్తం తిరిగేసి 14 మంది మొత్తం ముద్దాయిలు సార్. దాంట్లో అందరినీ పట్టుకున్నాం. 65 lakhs ఫేక్ కరెన్సీ రికవర్ చేశాం సార్. దాంట్లో ప్రింటింగ్ మిషన్ ఒకటి పట్టుకున్నాం. ఎక్కడంటే బీదర్లో, అది బాయిలో వేశారు సార్. యాక్చువల్గా కర్ణాటక పోలీసు ట్రై చేశారు, కానీ ప్రింటింగ్ మిషన్ రికవర్ చేయలేకపోయినారు. వదిలేశారు, మెయిన్ అక్కిని పట్టుకొని వదిలేశారు వాళ్ళు చేతగాక. అప్పుడు మేము మళ్ళీ వెళ్ళాము, అదే పర్సన్ పట్టుకొని బాయిలో పడేసి దాన్ని రికవర్ చేశాం సార్. అప్పుడు బీదర్ ఎస్పీ గారు చాలా అప్రిషియేట్ చేశారు. శభాష్ ఆంధ్ర పోలీస్ అని చెప్పి బీదర్ పోలీస్ ముందర అప్రిషియేట్ చేశారు మమ్మల్ని, మా టీంని.
మేమంతా గడ్డాలు పెంచుకొని వీళ్ళు చూడండి ఆ కమిట్మెంట్ చూడండి, యూనిఫామ్లో లేరు, నన్ను ఏదో కానిస్టేబుల్ అనుకున్నాడు గడ్డంలో ఉంటే, నువ్వు కానిస్టేబుల్ అట్లా లేదు సార్ ఎస్ఐ అంటే, చూడాలి కమిట్మెంట్ చూడండి అంటే ఒక సెంటిమెంట్ సార్ మాకు. నాకు కానీ బి శ్రీనివాస్ కానీ వేరే టీంలో మెంబర్స్ అంతా ఒక మంచి టాస్క్ చేయాలంటే గడ్డం పెంచుకుంటే పని అవుతుందని ఒక సెంటిమెంట్. ఆ విధంగా గడ్డం పెంచారే టాస్క్ కోసం టాస్క్ కోసం కదా, ఏదో ఒక సెంటిమెంట్ 2-3 సక్సెస్ అయ్యాయి సార్. కాబట్టి అట్లా లాంగ్ ఉంటే అంటే వెంకన్న మొక్కుగా లేదంటే మామూలుగా ఏం లేదు సార్, ఓకే మామూలుగా టైం దొరక్క అట్లా ఉంటే అదొక అంటే గడ్డం పెంచామంటే పని అది గుర్తుకొస్తుంది, అరే పని కాలేదు, గడ్డం చూసుకున్నప్పుడు పని కాలేదు అనే ఫీలింగ్ ఉంటుంది సార్. అది ఆ కేసులో ఉన్నప్పుడు సార్ బీదర్ ఎస్పీ గారు మాకు స్పెషల్ రివార్డ్స్ ఇచ్చారు. ఉమేష్ షరఫ్ సార్ సీఎం గారు మీరు ప్రొడ్యూస్ చేసి, మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ సార్ అప్పుడు, స్వర్గీయ మాధవరెడ్డి గారు సీఎం ఛాంబర్లోనే దొరగారు అప్పుడు డీజీపీగా ఉన్నారు, మొత్తం డిస్ప్లే చేయడం జరిగింది. ఫేక్ కరెన్సీ 65 లక్షలు ప్రింటింగ్ మిషన్ అంతా. అప్పుడు అడ్వాన్స్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు సార్ మాకు టీం మొత్తానికి. ఉమేష్ షరఫ్ ఎస్పీ గారు ఇనిషియేషన్తో అయింది. అప్పుడు 2 months ఇంటికి వెళ్ళలేదు సార్ నేను, ఇది మూమెంట్లో ఉన్నాం. అప్పుడు అరకుమార్ సార్ పెనుగొండ ఉన్నాను సార్ నేను. ఇంటికి వెళ్తే సార్ ఒకసారి పెనుగొండకి వెళ్ళారు. మా డిఎస్పీ ఆఫీస్ పక్కనే మా ఇల్లు క్వార్టర్స్ సార్, మా మిసెస్ బాబు ఉన్నారు అక్కడ. క్యాంప్ ఆఫీస్లో బాత్రూమ్ లేక మా ఇంటికి వెళ్ళాడు. వెళ్తే మా మిసెస్ అంతా సార్కి కాఫీ టీ ఇచ్చాక అడిగింది, సార్ మా ఆయన కనపట్లేదు సార్, వెళ్ళింది ప్లీజ్ చెప్పండి సార్ ఇక్కడ ఉన్నారని చెప్పేసి. అప్పుడు మళ్ళీ నాకు ఆయన ఫోన్ చేసి నన్ను మందలించి ఒకసారి వచ్చిపోయింది ఆ ఇంటికి, కనిపించిపోండి అట్టే తిరిగితే ఎట్లా అని చెప్పి అంటే స్మితంగా మందలించారు. ఆ విధంగా కమిట్మెంట్తో తిరిగే వాళ్ళం సార్, వర్క్ అట్లా చేసాము కాబట్టి సక్సెస్ అయినాం. ఆఫీసర్లు కూడా గుర్తించారు, మంచి రివార్డ్స్ ఇచ్చారు. ఇంకా మంచి వర్క్లు ఏం చేసుకొచ్చారండి? తర్వాత టౌన్లో చెప్పాను కదా సార్, టౌన్లో స్నాచింగ్స్ చెప్పాను ఆల్రెడీ. ఆ తర్వాత ఒక 35 అఫెన్స్లు అయినాయి సార్, సీరియస్ ఆఫ్ అఫెన్సెస్. ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటే, వాకింగ్కి వెళ్తుంటే మళ్ళీ స్నాచింగ్ బ్యాచ్, అన్ని తాలుబొట్లే. వాడు ఏం చేయడం టార్గెట్ తాలుబొట్లు తీసుకుంటాడు, ఆ తాలుబొట్లు పక్క పెట్టేసి అవి అట్లా 35 తాలుబొట్లు పోయినాయి సార్. దానికి కూడా బాగా కష్టపడ్డాం. దానికి క్లూ ఏమంటే నంబర్ ప్లేట్ మార్చుకుంటా వాళ్ళు అఫెన్స్లు వేస్తారు. ఈ టెంపుల్కి పోయే రూట్లో కాసుకుంటుంది, నంబర్ ప్లేట్ వేరే పెట్టుకుంటారు సార్. తర్వాత అఫెన్స్ చేసి మళ్ళీ వేరే నెంబర్ వేసుకుంటారు. అదే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. 2-3 బైక్లు వాడుతున్నారు. ఆ బైక్ డిస్క్రిప్షన్ మొత్తం పబ్లిక్ అంతా మీడియా ద్వారా ఇచ్చేసాము. మేము కూడా ఎక్కడ రూట్లో వేస్తున్నారో కాసుకొని ఒక బైక్ చెక్ చేస్తుంటే బ్యాగ్లో ఒక నెంబర్ ప్లేట్ దొరికింది సార్. చిన్న డౌట్ మేబీ ఉండొచ్చు అని చెప్పేసి ఇంటరాక్షన్ చేసి ఇన్వైట్ చేస్తే దాదాపు 35 కేసులు మొత్తం రికవర్ చేసి. వాళ్ళు యాక్చువల్గా గొర్రెల దొంగలు సార్. ఇంకా గొర్రెల దొంగతనాలు చేసుకుంటే మనకి ఇన్కమ్ తక్కువ వస్తుందని చెప్పేసి ఈ విధంగా డైవర్ట్ అయిపోయారు. ఎస్ సార్ చేస్తే అప్పుడు ఎంత హ్యాపీనెస్ అంటే సార్ 35 మందికి తాలుబొట్లు ఇచ్చాం. లేడీస్కి తాలుబొట్టు అంటే సెంటిమెంట్ కదా సార్, మన మహిళలకి కాస్ట్ గురించి కాదు, దాని యొక్క వాల్యూ సెంటిమెంట్ పరంగా అది ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తు సార్. అంటే వాళ్ళ కళ్ళలో ఆనందం తాలుబొట్లు ఇచ్చినప్పుడు అది ఐ నెవర్ ఫర్గెట్ దట్ కేస్ ఆల్సో. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch